ఖమ్మంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు తోడుదొంగలుగా మారి ఎస్ఐఆర్ అనే భూతాన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనే ఒక పూచీని చూపించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఈ రెండు రాజకీయ పార్టీలు కలిసి ఎలక్షన్ కమిషన్ అనే ఆయుధం ద్వారా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశపూర్వకంగా ఇప్పటికే సుమారు 67-68 లక్షల ఓట్లని తొలగించడానికి శ్రీకారం చుట్టడమే కాకుండా సుమారు 70 లక్షల ఓట్లని గాలిలో పెట్టింది ఈ ఎలక్షన్ కమిషన్. కేంద్ర ప్రభుత్వం సూచనలు స్థానికంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సహకారంతో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీ నాయకులు తోడు దొంగల్లా ఒకే బట్టల ఒకే క్లాతుల కలిసిమెలిసి కలేసుకొని తిరుగుతూ ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా ఏవైతే అవాకులు చవాకులు పేలటమే కాకుండా అనేక గుడ్డలు కాల్చి మేమేసామని ఆనందం పొందుతున్నారు. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ వారి ఆటల భవిష్యత్తులో కూడా సాగనీరు. రాబోయే భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలని ఆ చేసే దాంట్లో ఈ ఎస్ఐఆర్ ద్వారా ఏ దళితులు, ఏ గిరిజనులు, ఏ మైనారిటీలు కాంగ్రెస్ ఓట్లున్నాయో వాటిని ఫోకస్ చేసి కేంద్ర ప్రభుత్వం కుట్రాంతంగా చేస్తున్న దాన్ని, వారి ఆటలని అడ్డుకట్ట వేసేదాన్ని ఇలా ప్రధాన ఎజెండాలో డిస్కస్ చేయడం జరిగింది. కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వారి సోదరులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వారు సాగిస్తున్న దోపిడీపై ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో మీ అవినీతి బాగోతమంతా ఆధారాలతో సహా బయటపెడతా అని హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత. ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలంటే అంత చులకన్నా మీకు అని నేను అడగదలుచుకున్నా. నేను చెప్పాలనుకున్నా చెప్పినా దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నో రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చినట్టుకోండి మిగతా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను నిన్ను? ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుకి నేను భావిస్తున్నాను. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. ఈ రోజు నీ తమ్ముంది ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన
ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మిగతా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. 22 ఏ బాధితులెవరూ ఆందోళన చెందవద్దని కేసీఆర్ గారి నాయకత్వంలో వారికి పూర్తి అండగా ఉంటామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్లో 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, ఎమ్మెల్యేలుగా తాము స్వయంగా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అప్పుడు స్టార్టింగ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను అన్ని సామాజిక న్యాయము సామాజిక చేస్తా అని చెప్పిండు. కానీ ఏది పబ్లిక్ కి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు మేము ఏదో అగ్రిమెంట్ చేసుకొని ఏదో అగ్రిమెంట్ చేసుకొని దానిపైన కమిషన్ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళం. ఇప్పుడు మేము 2 ఇళ్ళు స్వరూప్నగర్ 65 సర్వే నెంబర్ అని ఉంది. 65, 64, 63, 64 మొత్తం ప్రొఫిటెడ్. అంటే నువ్వు అట్లాంటప్పుడు ఇది ఎందుకు తీసుకోవాలి, ఏది ట్యాక్సెస్ ఎందుకు తీసుకోవాలి, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి? 22A ఇబ్బంది పడుతున్నాము, మాకు సహాయం చేయండి అని ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సో ముందుగా నేను మీ అందరికి ఇచ్చే అష్యూరెన్స్ ఒకటే, మీరు ఆందోళన చెందొద్దు. ఇదంతా కూడా ఒక కుట్రతో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం. దీని వెనుక ఒక దురాలోచనతోని ఉన్నది అనేది మనందరికీ అర్థమవుతా ఉంది. సో ఒక ప్రతిపక్షంగా ఇబ్బందుల్లో ఉండి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడడం మా బాధ్యత. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం మీకు అండగా ఉంటాం. మీకు మా లీగల్ సెల్ బీఆర్ఎస్ ఇదే తెలంగాణ భవన్లో ఒక లీగల్ సెల్ ఉంటుంది. ఒక 10 మంది న్యాయవాదులు నిరంతరం మీకు అండగా ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా లీగల్ సెల్ను మీరు అప్రోచ్ కండి. మా లీగల్ సెల్ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు ఉచితంగా అందిస్తుంది. లీగల్ సెల్ సపోర్ట్ కూడా తీసుకోండి. అడ్వకేట్ గారి పేరు ఒక పేరు ఇస్తాను, కళ్యాణ్ గారు. 8125535604. కళ్యాణ్ గారు, మీరు ఎప్పుడైనా వారికి ఫోన్ చేయండి. ఒక 10 మంది న్యాయవాదులు ఇక్కడ మీకు అండగా ఉండి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మీరు మా బీఆర్ఎస్ లీగల్ సెలే కాదు, గౌరవ శాసనసభ్యులు మేము కూడా నిరంతరం కలెక్టర్లతో కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మీకు వెన్నంటి ఉంటాం. మీరెవ్వరు కూడా ఈ 30%, 20% ఇవ్వద్దు, అధైర్యపడొద్దు, డిస్ట్రెస్ సేల్స్ చేసుకోవద్దు, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. ఈ ప్రభుత్వం మంచి మాట కొద్ది వింటే విన్నది, వినకపోతే ఎంతటి పోరాటమైనా చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటాం. నిన్న ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు నిన్న, నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22A పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్ లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఇది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి. మరి నాకు అర్థం కాని ఏంటంటే, ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పినా మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రావిబిషన్లో పెట్టిండ్రు, 22A పెట్టిండ్రు అన్నాడు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ కేబినెట్ కొలీగే చెప్పిండు నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇవాళ ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి, పొంగిలేటి గారు ఇద్దరు కూడబలుకొని ఇది చేసిండ్రు అని ఇలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది మనం చెప్పలే, మీ మంత్రే చెప్తుండు, మీ కొలీగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు. 40,000 ఎకరాలు యాదాద్రి జిల్లాలో ప్రాహిబిషన్ లో పెట్టిందని 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పినా అన్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎందుకు సైలెంట్ గా ఉన్నాడంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది అని అర్థమైంది. ఇప్పుడు నీకు తెలియక జరిగింది అనుకో, ఇప్పుడు ఈ మోసం ఏంటంటే, ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే, ఆఫీసర్లు చేసినారు సారీ అంటున్నారు. ఒక ఆఫీసర్కి ఇంత ధైర్యం ఉంటుందా? ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని జిల్లాల్లో, ఇన్ని కోట్ల ప్రాపర్టీలను నిషేధిత జాబితాలు పెట్టే ధైర్యం ఆఫీసర్లకు ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు చీటికి మాటికి
చిన్న చిన్న దానికే విజిలెన్స్ ఎంక్వైరీ అంటాడు, సిఐడి ఎంక్వైరీ అంటాడు. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు? పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలతో ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్ని అక్రమాలు చేసినా ఎన్నికల యుద్ధం జరిగి తీరుతుందని, ఈ దౌర్జన్యాలే రేపు చంద్రబాబు పునాదులు కదిలించేలా వైసీపీ శ్రేణులు కసిని పెంచుతాయని హెచ్చరించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని, గట్టిగా పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఎలక్షన్లప్పుడు? జగన్ ఇచ్చేదానికన్నా 3 ఇంతలు ఎక్కువ. అంటే జగన్ 15,000 ఇస్తే ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఎస్, చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్టుగా ఉంటుంది. వేనన్న సపోర్టుగా ఉంటాడు, జగన్ అన్న సపోర్టుగా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టుగా ఉంటుంది. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గాన వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఎలక్షన్లప్పుడు? జగన్ ఇచ్చేదానికన్నా పంపించినాడు. తాను తన ఫోటో ఒక ప్రమాణం చేస్తా ఉన్నట్టుగా మళ్ళా చంద్రబాబు నాయుడు సైను ఒక బాండు, ప్రతి ఇంట్లో బాండ్లు ఇవ్వడం. నేను ఇవి కాకేమంటున్నాడు ఇప్పుడు కొత్తగా పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏంటంటే హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్ని అమ్మేసేయడము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంపద సృష్టి అంటే దాని అర్థం గవర్నమెంట్ ఆస్తులన్నీ శనికాయలకు బెల్లాలకు అమ్మడము. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాతులు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు వచ్చింది, 53% వర్షం లోటు కనిపిస్తా ఉంది. ఏ రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం ఈ మాదిరిగా లోటు వర్షపాతం నమోదవుతా ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆల్టర్నేట్ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా ఈయన దగ్గరుండి తీసేసినాడు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మన ప్రభుత్వ హయాంలోనే సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తీసేసినాడు. ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, రైతులకు 0 వడ్డీ పథకం 0. శ్రీశైలంలో ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 878 అడుగులు పైన ఉంటేనే నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలుగుతావు, ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయగలుగుతాం 44,000 క్యూసెక్స్. 878 అడుగులు శ్రీశైలంలో ఉంది, కానీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వడంలా. పక్కన తెలంగాణ పవర్ హౌస్ లో నుంచి పవర్ జనరేషన్, ఆంధ్ర పవర్ జనరేషన్. తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో నుంచి పంపు కూడా చేస్తున్నారు నీళ్లు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్. రాయలసీమ లిఫ్ట్ కేమో ఈయన వ్యతిరేకం. ప్లానింగ్ అనేది లేదు.
రైతులు అనేది ఏమవుతున్నారు అనేది చీకు చింత లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ మొత్తం వేసుకున్న పంటలంతా కూడా నష్టపోతున్నారు. నీళ్ళు పరిస్థితులు కనపడతా ఉన్నా కూడా పట్టించుకునే నాతులు లేడు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 3,300 కోట్లు రూపాయల పిల్లలకు వసతి దీవెన కింద, విద్యా దీవెన కింద 2000 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్. మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించింది ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలా. అక్కడ ఆగిపోయింది అంతే. ఈ ఒక్కొక్క క్వార్టర్ కు 700 కోట్లు ఖర్చు అవుతుంది ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇవ్వాలంటే. 700 కోట్లు ఇంటూ 13 అంటే 9,100. వసతి దీవెన కింద 3,300 కోట్లు, 12,400 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1,700, ఒకసారి 1,100. వైద్యం అందని పరిస్థితి. అక్క చెల్లెమ్మలకు కనీసం ఈయన చెప్పిన హామీలకు అయితే దేవుడు ఎరుగు. సూపర్ 6, సూపర్ 7 కథ దేవుడు ఎరుగు. ఇచ్చే 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసేసినట్టు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే రుణాలు మన హయాంలో చంద్రబాబు నాయుడు వదిలేసిన ఇప్పుడు 20,000 కోట్ల చిల్లర ఉన్న రుణాలను మన హయాంలో క్రమంగా పెంచుకుంటూ పోయి 49,000 కోట్లకు తీసుకుపోయినాం. అక్క చెల్లెమ్మలకు మనం చేయూతనిచ్చినాం, ఆసరా ఇచ్చినాం, 0 వడ్డీ ఇచ్చినాం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లల సంఖ్య ఏకంగా 6 లక్షల మంది పిల్లలు ఈ 2 ఏళ్లలో తగ్గిపోయినారు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య కేసులో ఆమె వద్దే చదువుకున్న 10వ తరగతి విద్యార్థులే నిందితులని ఎస్పీ శరత్చంద్ర పవార్ సంచలన విషయాలు వెల్లడించారు. జల్సాల కోసం ఇంట్లోకి చొరబడిన 2 మైనర్ విద్యార్థులు గుర్తుపట్టిందనే భయంతో ప్రిన్సిపల్ ను 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి రూపాయలు 1.54 లక్షల నగదు, ఫోనుతో పారిపోగా రక్తపు మరకల నోట్లు, గైడ్ హాజరైన ఆధారాలతో పోలీసులు ఐఫోన్ సహా సొత్తును స్వాధీనం చేసుకుని కేసును ఛేదించారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్, ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు. అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th, 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుకునే సమయంలో, డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో రూప అనే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని పేరు చెప్తారని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతులోంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తుందని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా 2-3 డేస్ బ్యాకే ఉన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు కాబట్టి వెంబటే మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఏ విధంగా ప్లాన్ వేసిటో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది.